రండి. నమస్తే అండి, కూర్చోండి. మీరు చాలాసార్లు కాల్ చేశారంట. మీరు ప్రతిసారి కాల్ చేసినప్పుడల్లా బాధపడుతూ ఏడుస్తూనే కాల్ చేస్తున్నారంట. అసలు అంత సమస్య ఏమొచ్చిందండి? మీరు యంగ్గానే ఉన్నారు, ఏమైంది చెప్పండి. అయితే 2021లో నాకు మ్యారేజ్ అయిందండి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఓకే. అంతకుముందే ఆమెకు మ్యారేజ్ అయింది. ఓకే. అయితే ఆవిడ డివోర్సియా? ఆ, ఓకే. అయితే ఇష్టపడుతున్నాను అది ఇది అంటే అంతకుముందు నుంచి ఆమె నాకు రిలేషన్లో ఉంది, అంటే ఫ్రెండ్ నాకు. ఓకే. తర్వాత ఏమైంది, ఆమె డివోర్స్ అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగా చెప్పరా? అయితే తర్వాత ఆవిడకి పిల్లలు ఏమైనా ఉన్నారా? లేరండి. ఓకే. అయితే 1 monthలోనే మేము విడిపోయాము అది ఇది అని చెప్పేసి కొన్ని రీజన్ చెప్పింది. ఓకే. సో ఆమె నా వల్లనే విడిపోయింది అని చెప్పేసి, నీ వల్ల ఇలా ఇంట్లో తెలిసింది, నిన్ను ఊహించుకొని నేను వేరే వాడితో ఉండలేకపోతున్నాను. అదేంటి, ఆవిడకి పెళ్ళై 1 month అయిందా? 1 month అయిన తర్వాత విడిపోయారంట మేడం. నేను అంతకుముందు నాకు ప్రపోజల్ వస్తే ఇలా మ్యారేజ్ చూస్తున్నారు ఇంట్లో, నాకు నువ్వు చేసుకుంటావు అంటే, ఇప్పుడే కదా నేను కెరీర్ స్టార్ట్ చేసింది, జాబ్ లేకుండా మనం మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉండలేము, నీకు మంచి ప్రపోజల్ వస్తే నువ్వు చేసుకో అని చెప్పేశాను నేను. ఓకే. అయితే ఆమె చాలాసార్లు చెప్పింది, ఫైనల్గా మ్యారేజ్ చేసుకుంది. ఇంకా ఆమె మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి నేను ఆమెతో కాంటాక్ట్ లేను. నా జాబ్ నేను చూసుకుంటూ బెంగళూరులో టీసీఎస్లో జాబ్ చేస్తున్నాను. టీసీఎస్ పెళ్ళైన ఆవిడతో ఆల్రెడీ మీరు లవ్ చేశారు. ఇప్పుడు ఆవిడతో మీకు పెళ్ళైన ఆమెతో కాదు, పెళ్ళికి ముందు లవ్ చేశాను. ఓకే. ఓకే. ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఇంకా 1 year వరకు ఎట్లాంటి కాంటాక్ట్ లేను. ఓకే. సడన్గా నాకు కాల్స్ మెసేజెస్ వచ్చేవి ఆమె నుంచి. ఏంటా అని చూస్తే తను ఎవరాని లిఫ్ట్ చేస్తే తన స్టోరీ చెప్పుకుంటూ వచ్చింది తన వర్షన్. నేను విని తర్వాత తను చెప్పింది కన్విన్సింగ్గా అనిపించి, నా వల్లనే ఇలా అయిపోయిందని చెప్పేసి ఇలా చేస్తే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేసాం. 1 day నేను బెంగళూరులో ఉంటే తాళి ఇవన్నీ తెచ్చుకొని కలుస్తామని చెప్పేసి వచ్చింది. అప్పుడు వస్తూ ఇవన్నీ తెచ్చుకుంది. ఇంకా మేము రూమ్లో మ్యారేజ్ చేసుకున్నాం అండి. రూమ్లో మ్యారేజ్ చేసుకున్న 3 days ఉన్నాం. ఆమె ఏమని చెప్పిందంటే, ఫస్ట్ మనం మ్యారేజ్ చేసుకుందాం, నేను ఉండలేకపోతున్నా నిన్ను తలుచుకొని, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పేసి ఒప్పిద్దాం అని చెప్పింది. తర్వాత నువ్వు ఎప్పుడన్నా చెప్పు టైం తీసుకొని అని చెప్పి తను ఉండే దగ్గరికి వర్క్ చేయడానికి వెళ్ళిపోయింది. తను నాకు చేసి 10 days అంటే ఇలా గడిచిన 10 daysకే నువ్వు మ్యారేజ్ చేసుకొని జాబ్ చూసుకుంటూ మంచిగా ఉంటున్నావు, నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి ఫోర్స్ చేసింది. ఇంకా నేను గిల్టీగా అనిపించి నేను తప్పు చేశానేమో అని చెప్పేసి రోజు మమ్మీకి ఫోన్ చేసినా కానీ సరిగ్గా మాట్లాడేవాడిని కాను. మమ్మీ ఏమో నన్ను పదే అడగటం, ఏంటా అన్న సరిగ్గా మాట్లాడట్లేదు, ఏమన్నా జరిగిందా, ఏమన్నా ప్రాబ్లమా, హెల్త్ ఏమన్నా ఇష్యూ అంటే, ఇంకా మమ్మీకి ఏదైతే అదైందని చెప్పేసి చెప్పాను. మమ్మీ ఇలా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలా ఉన్నాము అది అని చెప్తే, ఆ సిచ్యువేషన్ అలా అంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకున్నా, మ్యారేజ్ అనే చిన్న విషయం కాదు అంటే నేను నా వర్షం చెప్పుకుంటూ వచ్చాను. అప్పుడు ఆమెకు ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం చెప్పలేదు. అయితే అది చెప్పిన తర్వాత నాకు 2 days ఇవ్వమ్మా, మరే నేను ఇంట్లో వాళ్ళని నొప్పించి నేను ఏదో ఒకటి చేస్తా అని అనింది మేడం. అన్న 2 daysకే మమ్మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిందంట. వాళ్ళు మరే పెళ్ళి ఎక్కడో ఉండటం ఎందుకు, నువ్వు వచ్చేయమ్మా మా దగ్గరికి అని చెప్తే అడ్రస్ చెప్తే తను వెళ్ళిపోయింది నేను లేకుండానే. ఓకే. తను ఒక 10 days ఉంది. తను వచ్చిన 10 daysకి నేను వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నాను. ఉండి ఒక 10 days ఉన్నాము. 10 days 20 days కలిసి ఇంట్లో వాళ్ళందరూ బాగానే చూసుకున్నారు? బాగా చూసుకున్నారు. అప్పుడు ఇద్దరం ఫిజికల్గా రిలేషన్లో కూడా ఉన్నాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బెంగళూరుకి జాబ్కి వెళ్ళాను మేడం. వెళ్ళిన 20 days మొత్తం మానేసిందా జాబ్ అక్కడ? మానేసింది, కంప్లీట్ మానేసి ఇక్కడికి వచ్చేసింది. అయితే నేను వెళ్ళిన 20 daysకి ఏమో ఇలా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందని చెప్తే, నేను మా సార్ని పర్మిషన్ తీసుకొని, సార్ ఇలా మ్యారేజ్ చేసుకున్నాను, అమ్మాయిని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే, అమ్మాయికి ఇలా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ అడుక్కొని తెచ్చుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో నేను అనేవాడిని ఉండాలని చెప్పేసి. అండ్ నేను మంచిగా చూసుకుంటున్నా. 6th month వరకు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. అంటే ఏం చేసినా కానీ చూసుకోవటం, తన హాస్పిటల్కి వెళ్ళినా నేనే తీసుకెళ్ళటం, ఇవన్నీ చేశాను. అండ్ ప్రతి విషయంలో తను నాకు, నేను తనకి హెల్ప్, చాలా బాగా ఉన్నాం. అయితే 6th month లో కొన్ని క్వశ్చన్స్. ఇప్పటికీ కూడా మీ అమ్మగారికి తెలియదు? అప్పుడు ఆ అమ్మాయి వచ్చి 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నా కూడా తనకి సెకండ్ మ్యారేజ్ అని మీ అమ్మగారికి తెలియదు? తర్వాత చెప్పానండి. 10 days లో
10 daysలోనే ఎప్పటికన్నా తెలుస్తుంది కదా, తెలిసి తర్వాతకి ఇది అవ్వటం కంటే మ్యారేజ్ కి ముందు మీరు ఎంతకాలం పరిచయం? ఆ పెళ్లికి ముందు One ఫస్ట్ year. ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ కి ముందు మీకు ఎంత 1 year పరిచయం అండి. 1 year 1 year పరిచయం. అయితే ఆ పరిచయంలోనే ఫ్రెండ్ లాగా ఉండేది. సో ఇలా ప్రపోజల్ పెడితే ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు మీ ఇద్దరు? మీ ఇద్దరం అప్పుడు నాకు 19 మేడం, ఆవిడకి 19 అప్పుడు ఆమెకి 20 ఉండే, అంటే నాకన్నా ఒక 1 year పెద్ద ఆమె. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా ఇది? ఇది 2021 మేడం. 21. ఆ, ఇప్పుడు నీకు 23 ఇయర్స్. ఆ. ఆ అమ్మాయి వయసు ఎంత అప్పుడు? అప్పుడు నాకన్నా 1 year పెద్ద మేడం ఆమె. నీకంటే 1 ఇయర్ పెద్ద అమ్మాయి. 1 year పెద్ద. ఒకటి ఆ పెళ్లికి ముందు 1 year పరిచయము, హ్మ్, 2 ఇంపార్టెంట్ ఆ అమ్మాయి నీకంటే 1 year పెద్దది, హ్మ్. 3 ఏంటంటే నువ్వు ఆ అమ్మాయి మెంటల్ గా మ్యారేజ్ ప్రిపేర్ అయినా కూడా నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల అవ్వలేదు. నీకు మంచి సంబంధం వస్తే చేసుకో అని చెప్పావు. హ్మ్, 4 ఆ అమ్మాయి పెళ్లి అయినటువంటి 1 month కి బెంగళూరు వచ్చేసింది. బెంగళూరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అమ్మాయిని నువ్వు ఎలా వస్తావు అని చెప్పి నువ్వు వెనక్కి పంపించలేదా? ఆ, తాళిబొట్టు తెస్తే లేదు అంటే కట్టేసి- యాక్చువల్ గా వాళ్ళది డివోర్స్ అయిపోయింది సార్. అంటే 1 year 1 మ్యారేజ్ month లో 1 month కాదు అది మేడం, 1 year. 1 month కలిసి ఉన్నారు కదా. సో 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత నాకు కాంటాక్ట్ అయింది తను. మళ్ళీ ఇలా జరిగింది, నా మ్యారేజ్ ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇలా డిస్ప్యూట్స్ వచ్చాయని చెప్పేసి వచ్చింది. అండ్ ఈ కాల్స్ మాట్లాడుతాం కదా మేడం, ఒక రోజు నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పేసి బెంగళూరు అదేలే. వచ్చింది. ఉమ్, అప్పుడు ఉమ్, మ్యారేజ్ జరిగింది. నాకు అది మ్యారేజ్ ఆపేవా? అదేంటి అక్కడో తాలిబొట్టి ఇక్కడో తాలిబొట్టి అది ఎలా వర్కౌట్ అవుతుందని ఆపలేదా మీరు అని నేను అడుగుతున్నా. అర్థం అవ్వలేదు. ఆల్రెడీ పెళ్ళైంది కదా అమ్మాయికి, పెళ్ళైనటువంటి అమ్మాయి పెళ్ళి మీ room కి అయిపోయిన వచ్చి- అమ్మాయి- మీ room కి వచ్చింది కదా. డివోర్స్ అయిపోయాయని చెప్పారు కదా. డివోర్స్ అయిపోయిందని చెప్పిందంట ఎలా అవుతుంది మేడం? 1 year లో. డివోర్స్ అయిపోయింది మేడం. అయితే అంటే దానికి కన్ఫర్మ్ చేసుకున్నారా అది సంబంధించిన మీరు? Okay. ప్రూఫ్స్ సరే, చూపిస్తాను. ఓకే. అయితే ఇలా ఇంటి దగ్గరకు వచ్చిన 6 months వరకు బాగున్నాం మేడం. 6th month వరకు అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కి థైరాయిడ్ టెస్ట్ అని ఆఫీస్ లో లీవ్ పెట్టే దగ్గరికి వచ్చారు, లీవ్ ఇచ్చారు ఆఫీస్ లో మీకు, లీవ్ ఇచ్చారు. మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, home 6th చెప్పాను. month ప్రెగ్నెన్సీ వరకు అయింది, చెకప్స్ ఇంట్లోనే మీరు ఉండి తీసుకెళ్తున్నారు. చెకప్స్ తీసుకెళ్తున్నాను. 6th month వరకు చాలా బాగుంది. అంటే ఆమెకి ఏం టెస్ట్లు చేయించినా కానీ అన్ని పాజిటివ్ అంటే నెగిటివ్ ఉన్నవి. Hmm. 6th month లో నుంచి గొడవ స్టార్ట్ అయింది. నేను ప్రెగ్నెన్సీకి పర్పస్ మీద ఇంటికి వెళ్తాను, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, పనులు చేసుకోలేకపోతున్నాను అంటే, ఏం పనులు చేస్తున్నా నేను చూసుకుంటున్నాను కదా, నువ్వు వంట కూడా ఏం చేయట్లేదు, నువ్వు నీ పనులన్నిట్లో నేను హెల్ప్ చేస్తున్నాను, మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు కదా. అంటే తనకి ఫుడ్ కూడా నేనే ఫీడింగ్ చేసేవాను మేడం అబ్బో. ప్రతిరోజు. ఉమ్, ఇంకా ఇలా చూసుకుంటున్నాం కదా, నీకు మమ్మీ వాళ్ళు నిన్ను సరిగ్గా పట్టించుకోరు, చూడరు, అక్కడికి వెళ్ళినా కానీ ఆయన 6 months వరకు అన్నీ నేను చూసుకున్నాను, నువ్వు ఇప్పుడు వెళ్తే అదెక్కడికి వస్తుంది, అది బాగుండదు కదా అని చెప్తే, లేదు నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెళ్ళింది మేడం. వాళ్ళ వాళ్ళు పేరెంట్స్ వచ్చి ఇప్పటి వరకు అప్రూవల్ ఉందన్న పెళ్లి గురించి కానీ, మీ ఇంట్లో ఉండటం కానీ, ఉంది. పెళ్లి అయిన తర్వాత ఈ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇవన్నీ జరిగినాయి. జరిగాయి. ప్రెగ్నెన్సీకి పంపించడానికి ఏంటి అటు- ప్రాబ్లం నీకు? నాకెందుకు ప్రాబ్లం అంటే 2nd month లో వచ్చారండి. 2nd month లో ఇలా ప్రెగ్నెన్సీ అయింది అంటే ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా. ఉమ్, సో బాబు జాబ్ చేస్తున్నాడు, ఇద్దరు చూడటానికి మంచిగా ఉన్నారు, అమ్మాయికి కూడా ఒక మ్యారేజ్ అయిపోయింది, పిల్లగాడు ఫస్ట్ మ్యారేజే కదా, అండ్ జాబ్ చేస్తాడు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. బట్ నాకేంటంటే విషయం మేడం, వాళ్ళు కొంచెం కఠినమైన మనుషులు అనేసి ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే అమ్మాయిని ఎందుకు ఆ అమ్మాయి ఏమన్నా చెప్తూ ఉండేదా మీకు, మా పేరెంట్స్ ఇలా అలా అని? నన్ను వదిలేశారు, నేను ఒక అనాథలాగా బతుకుతున్నాను అంటే, అలా అనాథలాగా బతికే అమ్మాయిని అంటే తల్లిదండ్రులు వదిలేసిన అమ్మాయిని చేసుకుంటే నాకే చూపిస్తుంది కదా ప్రేమ అనే ఇదిలో నేను చేసుకున్నాను ఓకే. మేడం. ఉమ్, అందరూ వదిలేసిన అంటే నా దగ్గరనే ఉంటుంది, నాకు చెప్పిన మాటే ఉంటుంది, ఒక పెళ్ళయి కూడా నన్నే కోరుకుంటుంది అంటే అమ్మాయికి ఎంత ఇష్టం ఉంటే నా గురించి వదిలేసేయాలి అని చెప్పేసి నేను చేసుకున్నాను, మంచిగా ఉంది. 6th month లో వెళ్ళిపోయింది మేడం. మీరు వద్దన్నా సరే వెళ్ళిపోయింది అతను. వెళ్ళిపోయింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.